పండగ అంటే రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలవడం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలు, వాళ్ళ మధ్య జరుగుతున్న చిన్న చిన్న ఫైటింగ్లు, అలాగే ఆటలు, పాటలు ఇన్ని ఉంటాయి పండగ అంటే. మరి అవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్ పై కూడా జరగబోతుంది. అయితే ఊర్లో ఉన్న కపుల్స్ అందరూ ఆ ప్రేమ, ఆ ఆప్యాయతలు పంచడానికి రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఇమ్మాన్యుయల్ అండ్ వర్ష. రండి పండక్కి కూడా పాత మొగుడే రా. మాకు పాత పిల్లలు వద్దాయా బాబు? సరే ఇమ్ము, ఈ ఆటలో గెలవండి, కొత్త పారిస్తాం. అలా ఎన్ని ఆటలు గెలవలేదు మేడం, చెప్పండి. ఏ ఆటలో గెలవలేదు? నీకెవరు కావాలి చెప్పు పోని, ఈ మొఖానికి మేమే ఎక్కువ. ప్రేమ, ఆప్యాయతలు, ఫైటింగ్ తర్వాత ఆగండి. అండ్ మీకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఇంకో జోడీ రాబోతున్నారు. అండ్ వాళ్ళు వచ్చి ది విన్నర్ అనుష్క అండ్ రాజు. రండి. ఏమండి, ఆయనకో అనుష్కాలా, మాకో ఈ కర్పూరమా? సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మీ అబ్బాయిలకి నేను కళ్ళకి గంతులు కడతాను. మీరు మీ పేర్స్ ని ఎత్తుకొని దీనిపైన కూర్చోపెట్టాలి. ఇక్కడ పైన 3 బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలో ఆ 3 బాల్స్ చూస్తున్నారు కదా, అది మీ పేరు దాంట్లో వెయ్యాలి. ఒకవేళ హోల్స్ లో ఇల్లు పడితే అప్పుడు మీరు ఎక్కాలి. ఎక్కడానికైనా వేస్తా. శర్వరి రెడీగా ఉండరా? పాపలు, మీ అబ్బాయిలకి మంచిగా క్లాత్లు కట్టండి. ఇదంతా చేయడానికి మేము మీకు ఇస్తున్నాము 1 minute. ఆల్ రైట్, సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. గర్ల్స్ గో గెట్ ద బాల్. రాజు 1 ball డౌన్. అనుష్క సూపర్. రాజు 2 points. దింపాలి. రాజు కమాన్, మీరే లీడింగ్ లో ఉన్నారు. రాజు లీడ్ లో ఉన్నారు విత్ 3 points. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. పొట్టి పిల్ల అన్న, అంత కరువులో ఉన్నావు అన్న, అట్లేపేవాళ్ళు అంతే. అరే కరువులో నువ్వు ఉన్నావు. జస్ట్ సింపుల్ గా లేపి కూర్చోబెట్టమని చెప్తే ఏమేం యాంగిల్స్ ట్రై చేసావు నువ్వు? హలో, నాకు తెలియదు ఆ యాంగిల్, ఇదే చెప్పింది ఒంగ అని. రాజు అండ్ అనుష్క 3 points తో లీడ్ లో ఉన్నారు. అండ్ ఈ మొహాలు ఓన్లీ ప్రేమే చూపించారు. ఒకటి కూడా లేదా? సరే ఒక పాయింట్. అసలు ఈ పంది కదిలిందా? వాళ్ళు చూసారు పంది ఎవరు. మీకు 1 point. అసలు ఈ అమ్మాయిని ఇద్దరు వేసేవాడిని ఈ పాటికి. నెక్స్ట్ వచ్చేస్తున్నారు నూకరాజు విత్ భూమిక. అయ్యో నేను వీళ్ళకి ఇదే కరెక్ట్ మేడం. పండు అండ్ భూమిక రండి. నాకెవరు మేడం? శర్వరి అనుకున్నాం. సర్వరి, ఒక్క నిమిషం ఆగండి. నూకరాజు, భూమిక, నూబు, నూస. వాస్తు బాలేదు మేడం, నాకు భూమికనే ఇవ్వండి మేడం. ఇవన్నీ పక్కన పెట్టిన భూమిక, నీకు ఎవరు పేరుగా కావాలి? పండువా నూకువా? ఏం చెప్పలో తెలియదక్క. పర్లేదు చెల్లి, ఈ ఇద్దరు మొహాల్లో ఏ మొహం నచ్చింది? అమ్మాయిని భయపెడుతున్నారు. ఓయ్ బాబు, ఈ సైడ్ గుండు. ఆడపిల్ల అంటే చాలా దగ్గరికి వెళ్తావు. భూమిక, ఇద్దరు కోతిలే, జాగ్రత్త. భూమిక, ఈ ఇద్దరులో ఎవరు కావాలి? చెప్తున్నారు లైక్ ఆఫ్టర్ 2 days నా ఇంట్లోకి వచ్చి నా మమ్మని అడుగుతారంట పెళ్లి చేసుకున్నానికి. He has a girlfriend. He is having girlfriend full. సిగ్గుందారా నీకు? ఆశన అమ్మాయికి మోసం చేసి భూమికి అంటావా నువ్వు? నేనన్న రిలేషన్ లో ఉన్నా, నీ అన్న కదా. ఆటగాడు, మావాళ్ళు ఆటగాడు కదా. షటప్. ఆ షటప్ చేస్తున్నావు అన్ని నువ్వును. భూమిక, నీ కోసం ఎంతైనా ఉంది ఓపిక. ఆ ఓపికతో పాటు షుగర్ కూడా ఉంది అడిగి. ఎడెళ్ళు. భూమిక, నా కళ్ళలో కలిపెట్టి చూడు. ఇంకా చాలా టైం కావాలి నేను మీ అండర్స్టాండ్ చేయడానికి. పాండు గారు అంటే నాకు చాలా రోజు నుంచి తెలుసు. భూమిక, నువ్వు మనోడిని పాండు అనుకుంటున్నావు కానీ వాడు గుట్కా పాండు. భూమిక, మేడం ఒక్క 1 minute టైం ఉంది. మాట్లాడకు, అమ్మ చెప్పినప్పుడే వినాలి. ఒక అమ్మాయి నిన్ను తిరస్కరించి వద్దని చెప్పి ఆ తర్వాత చిచ్చి అటు అమ్మ చెప్పేసింది, ఇటు అమ్మాయి కూడా చెప్పేసింది. అమ్మాయికి కావాల్సింది పాండు అంతే. నాకు నచ్చలేదు అంట నేను చెప్పలేదు, నాకు నచ్చింది అంటే. నా రాజా నువ్వే, నా దిల్ సే నువ్వే.
కానీ ఈ పేరు నువ్వే తీసుకో, ఎత్తుకున్న తర్వాత డిసిషన్ మార్చుకున్నా. తల్లి మాట వినరా అని అప్పుడే చెప్పాను. శర్వరి కరెక్ట్ గా ఉంటది. భూమిక, నీ కోసం ఎన్ని రోజులైనా ఆగుతా. నేను నచ్చానని చెప్పా, బట్ టైం అడిగావు, టైం తీసుకో. బట్ నువ్వు వదిలేసినందుకు భూమిక పోతే ఏమైంది? తర్వాత రోజు ఆ నాతో చేయడానికి సర్వరి వస్తుంది. అమ్మా వాడు చేసేది కూడా మాయేనమ్మా. వాడు మాయలో పడకు, వ్లాగుల్లో పెట్టేస్తాడు నిన్ను. మేము వాళ్ళని ఇచ్చినందుకు కూడా ఫీల్ అవ్వలేదు. యాదమరాజు అన్న అంత ఫీల్ తో ఆ అమ్మాయిని ఎత్తుకుంటుంటే ఆ అమ్మాయి బాల్ తీసుకుని వచ్చి అన్న ఎత్తు అంటుందంట. ఏడకొచ్చే చెప్తున్నాడు. నువ్వు సర్వరి, నేను గోదావరి. నీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇస్తా బరాబరి. కాదు రష్మి, ఇప్పుడు జస్ట్ 1 minute బిఫోర్ భూమిక నాకు లేదు ఓపిక అన్నారు. మళ్ళేమో ఇక్కడ శర్వరి దగ్గరికి వెళ్ళిపోయి శర్వరి నేను నీ గోదావరి అంటున్నాడు. సిగ్గుండాలరా నీకు? లేదమ్మా, ఎలా కన్నారమ్మా వాడిని? నీ ముద్దు పెట్టడమ్మా, నాకు ఒక్క ఛాన్స్ అమ్మా శర్వరితో ప్లీజ్ అమ్మా. సరే ఒక్క నిమిషం అమ్మ ప్లీజ్ అమ్మా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇది పట్టుకో. లేదు ఇమ్ము ఉండు. అమ్మ ఇది కదమ్మా జోడి అంటే. అది సూపర్. నేను అప్పుడే చెప్పా ఈడు పాండు కాదు గుట్కా పాండు అని. నిన్ను ఆడమంది స్టేజ్ మీద ఏడ పడతాడు కదా పా. తుప్పర్లన్నీ మొక్క మీద పడుతున్నారు రే. బాబు ఏది స్టార్ట్ అయినా సరే ఈవిడ ఏమంటుందో తెలుసా? అన్నా కొంచెం నా డ్రెస్ చూసుకో అంటుంది. నన్నలా నిన్ను అన్న నా డ్రెస్ పట్టుకో బాగా ఎత్తుకుంటున్నాడు అంది. యూ డోంట్ టెస్ట్. నువ్వు పక్క పోరా నోకా. ఇమ్ము నేను ఒకటి చెప్తాను. అమ్మా నువ్వేది చెప్తే అదేనమ్మా. పండుగాని గెలిచి రాజు ఓడిపోతే మీకు శర్వరితో ఒక ఆపర్చునిటీ. నేను ఓడిపోయినా నాకు ఈ అమ్మాయి కూడా అన్న ఎత్తు అంటే ఏం చేస్తావు? అరే ఒక నిమిషం అండి. ఇదరా కామెడీ చేస్తొచ్చి. యాక్చువల్ సైలెంట్ కూర్చున్నాడు. రానా ఏమన్నా రాత వచ్చేసాడు సీరియస్ గా. చేతిలో బైక్ కామెడీ చేయండి అటు చూస్తా. నువ్వేం చేస్తావు? ఆల్తావా? నువ్వు ఇంటికి వెళ్ళి స్టెల్లా వదిన ఆల్తాది నీతో. సో అమ్మాయిలు మీ పార్ట్నర్స్ కి కళ్ళకి గంతులు కట్టండి. ఆల్ రైట్, సో ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నూకరాజు, శర్వరి అలాగే ఇటువైపు పండు అండ్ భూమిక రెడీగా ఉన్నారు. సో your time starts now. రంగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. పైన కూర్చోబెట్టాలి. పండు గెలుస్తున్నాడు నూకరాజు. టైం అప్. ఒరే నీ కక్కుర్తికి నేను కూడా ఇది కావాలంటా నీకు. ఇటువైపు వచ్చి పండు అండ్ భూమిక 3 points అండ్ ఇటువైపు వచ్చి 0. నాకు ఈ గేమ్ లో పాయింట్లు లేకుండా ఆడలేమో అనుకున్నాను. ఈ గేమ్ లో లేదు, నీలో కూడా పాయింట్ ఏం లేవు. ఆ అమ్మాయిని ఎత్తుకుని పైకి పెడితే పాయింట్లు వస్తాయి, ఎత్తుకోపోతే నాకు ఆనందం వస్తుంది. ఇటువైపు నుంచి మహతి అండ్ ఆటో రామ్ ప్రసాద్ గారు సర్పంచ్ గారు రండి. అండ్ ఇటువైపు నుంచి అంజలి అండ్ పవన్ గారు రండి ఇటు. అందరూ ప్రెసిడెంట్ గారికి జై కొట్టండి అబ్బా. ప్రెసిడెంట్ గారు ఇంద్రజ కళ్ళ గంతులు కడతామా? ఓకేనా? దీని గంతలు కాదు, ముందు కాలేజీలో ఉండాలి తిన్నాక అసలు.
ఈ గేమ్ ఆల్రెడీ కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి కొంచెం మేము సింప్లిఫై చేస్తాము. మోసేది నువ్వు మీద ప్రిపేర్ అయిపోతున్నావు ఏదో మొత్తం అంతా అయిపోయాడు సర్దేస్తున్నావు. కమాన్ రామ్ ప్రసాద్ గారు, కమాన్. And your time starts now. ఎత్తరా ఎత్తరా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ప్రెసిడెంట్ గారు మీ పంచ్ ఓకేనా? పంచ్ కాదు, ఆ కాలు ఎత్తగానే ఇలా ఊగేస్తుంది నాది ఇలాగా. సూపర్ గా ఆడారు. అండ్ ఈ రౌండ్ విన్నర్స్ వచ్చి ఆఫ్ కోర్స్ అంజలి అండ్ పవన్. సో ఇంద్రజ గారు, ఈ పండగ పూట ఈ గేమ్ ఎలా అనిపించింది? వెరీ వెరీ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ గేమ్. ఇందులో ఎవరు బాగా ఆడారు, నిజంగానే కరెక్ట్ గా మనం చెప్పిన పద్ధతుల ప్రకారం అక్కడ బాల్ వేశారంటే మాత్రం అనుష్క. అంటే రాజు ఎత్తినంత వరకు ఎత్తారు, ఎత్తిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ చేసుకుని అమ్మాయి కూర్చుంది. భూమిక దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే పండుని ఆల్మోస్ట్ జస్ట్ ఒక మెట్టులాగా వాడుకొని ఆవిడే ఎక్కి కూర్చుంది. కాబట్టి ఐ ఫీల్ అనుష్క డిడ్ గుడ్ జాబ్. ఆల్ రైట్. సో మొత్తానికి ఇంద్రజ గారు, అలాగే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మా ఆడియన్స్ కూడా ఐఎమ్ షూర్ ఈ గేమ్ ని ఎంజాయ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.